బ్రో మీ పేరు? నా పేరు వచ్చేసి బాబురావు. మీ పేరేం బ్రో? బాయ్ నా పేరు అయితే శరత్మలి బాయ్. టైటిల్ గిటల్ స్కూల్ ఏమన్నారా? ఏమన్నారు బాయ్, టీచర్లు అంతా మనకు ఫిదా. నైన్కి వచ్చి మళ్ళీ ఇంటికేనా మళ్ళీ బయట మీ నా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్నయ్య. క్యాప్ ఎందుకు నువ్వు ఇక్కడ పెట్టుకుంటుంది, మన తల మీద పెట్టుకోవాలి. నువ్వు వేరే పెట్టుకుంటావు అంటే తల మీద. నువ్వు బప్ప మాడ పెడుతూ నేను మోడల్ ఈడ పెడతా. చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాట్ ఇచ్చింట్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చెప్రి వర్సెస్ ఇన్నోసెంట్ ఇంటర్వ్యూ. ఫన్నీ క్వశ్చన్స్ వేసినాము, ఫన్నీ ఇంటర్వ్యూ తీసుకున్నాం. వీడియో అయితే మస్తు వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లాస్ట్కి మీకే అర్థమవుతుంది వీడియో ఎట్లా వచ్చింది అనేది. చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం. గాయస్ ఫస్ట్ అయితే మన గురించి తెలుసుకుందాం. బ్రో మీ పేరు? నా పేరు వచ్చేసి బాబురావు. బాబురావు. నీ బాబురావు నా పేరు ఎవరు పెట్టారు నీకు బాబురావు అని? అంటే మా తాతయ్య గారు చచ్చిపోయినారని చెప్పి నాకు మా ఇంట్లో పేరు పెట్టారు. మీ పేరేం బ్రో? బాయ్ నా పేరు అయితే శరత్మలి బాయ్. శరత్ స్మైలీ. స్మైలీ ఏంది? స్మైలీ లాస్ట్ కి మనం పెట్టేస్తాం బాయ్, అదంతే హైదరాబాద్ పీపుల్. అంటే ఆ స్మైలీ అని నువ్వే పెట్టుకున్నావు లేకపోతే నేనే పెట్టుకుంటా బాయ్, ఎవరు నచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు అంతే. నీకు లేదా అట్లా స్మైలీ? అమ్మ లేదన్న, నాకు అన్ని ఇష్టం లే అట్లాంటివి అంతా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ? అన్న ఇప్పుడు నేనైతే 10th క్లాస్ చదువుతున్నా. 10th క్లాసే బాయ్. 10th క్లాస్. ఇద్దరు ఒకటే స్కూలా? కాదన్నయ్య. నువ్వే స్కూల్? నేను గవర్నమెంట్ హై స్కూల్. నువ్వు ప్రైవేట్ బాయ్. ప్రైవేటా? మరి నువ్వు ప్రైవేట్ స్కూల్ అంటున్నావు, మళ్ళీ శరత్ స్మైలీ టాటోలు ఇవన్నీ చూస్తే మీ స్కూల్లోకి ఎట్లా రానిస్తారు? సెట్ చేస్తాడు బాయ్ అన్ని. డాడీ సెట్ చేస్తాడు. ఏం చేస్తుంటాడు మీ డాడీ? మా డాడీ అయితే మార్కెటింగ్ బాయ్. ఈ టైటిల్ గిటల్ స్కూల్ ఏమన్నారా? ఏమన్నారు బాయ్, టీచర్లు అంతా మనకు ఫిదా. ఏదన్నా ఇది టాటో. అవి టాటో. అమ్మో నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకేం లేవన్నాయి అసలు. ఏందన్నది టాటో అంటే? పచ్చబొట్టు. నీ లాంగ్వేజ్ లో పచ్చబొట్టు. అమ్మో అన్న, ఏదో లేవన్న అట్లాంటివి వేసుకుంటే గవర్నమెంట్ జాబ్ రాదంట కదా. ఎవరు చెప్పారు నీకు గవర్నమెంట్ జాబ్ రాదని? నాకు మా ఇంట్లో అందరు చెప్తారన్న, టాటూలు వేసుకోవద్దు, పచ్చబొట్లు వేసుకుంటే రావని. నీకు ఇన్స్టా ఐడి ఉందా? నీకు బాయ్ నాకైతే ఉందా ఇన్స్టా ఐడి? నీకు ఉందా ఇన్స్టా ఐడి? ఏమో నాకు తెలియదు. అంటే ఏంది ఇన్స్టా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇన్స్టా ఐడి అంటే తెలియదా నీకు? ఇన్స్టా ఐడి అంటే కూడా తెలియదు. కనీసం నీకు ఫోన్ ఉందా? లేదన్నయ్య. ఫోన్ కూడా లేదా? అంటే నేను 10th క్లాస్ పాస్ అయితే నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు మా ఇంట్లో ఇస్తారని చెప్పి మాట్లాడారు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. బ్రో ఫోన్ ఉంది బాయ్, ఐఫోన్ వాడతాం మనం ఇట్లనే. ఫోన్ అది ఎట్లా ఉన్నావు బ్రో? నువ్వు ఐఫోన్? ఏం లేదు బాయ్, మనమే ఉన్నాం బాయ్. అదే ఎట్లా ఉన్నావు? మొత్తం బాయ్ స్కూల్ పోవాలా, అటెండెన్స్ చేయాలా, బంక్ కొట్టాలా, పైసలు సంపాయాలా, ఐఫోన్ కొనాలా. అమ్మో బంకా అన్న కొట్టానన్న, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి నాకు మా ఇంట్లో ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. నువ్వు ఒక్కసారి కూడా బంక్ కొట్టలే? లేదన్నయ్య. తెలుసా? అంటే నాకు తెలుసు, అంటే గోడకి రావడం కదా. బంక్ అంటే ఏంది అసలు? అంటే స్కూల్ ఎగ్గొట్టడం. స్కూల్ ఎప్పుడు కొట్టలేను? లేదన్నయ్య. ఒక్కసారి కూడా? లేదన్నయ్య. 10 సంవత్సరాల నుంచి? లేదన్నయ్య. సండే రోజు కూడా స్కూల్ పెడితే పోతా అన్నయ్య, కానీ లేదన్నయ్య. స్పెషల్ క్లాస్ నువ్వు పోతావు బ్రో? సండే బ్రో మనం చిందు ఇందు ఉంటది ఇంట్లో. క్యాప్ ఎందుకు నువ్వు ఇక్కడ పెట్టుకుంటుంది, మన తల మీద పెట్టుకోవాలి. నువ్వు వేరే పెట్టుకుంటావు అంటే తల మీద. నువ్వు బప్ప మాడ పెడుతూ నేను మోడల్ ఈడ పెడతా. ఇప్పుడు నువ్వు ఇట్లున్నావు, నువ్వు నీ బట్టలు నువ్వు ఇట్లా వేసుకున్నావు, మరి నువ్వెందుకు అట్లా నువ్వు గుండి ఇడ ఇట్లా పెట్టుకున్నావు, నువ్వు ఫుల్ డాన్స్ ఎందుకు అట్లా? అంటే మాది డీసెంట్ ఫ్యామిలీ అన్న, మేము ఇట్లానే బట్టలు వేసుకోవాలి. డీసెంట్ ఫ్యామిలీకి నువ్వు వేసుకునే బట్టలకి సంబంధం ఏమైనా ఉందా అసలు? కొంచెం ఎందుకు వేసుకున్నావు?
అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మాకు ఎట్లా బట్టలు వేస్తే అట్లా వేసుకుంటాం అన్న. ఇప్పుడు ఎంత లూజ్ ఉందంటే, ఎందుకంటే ఒక 3-4 years అవుతే మళ్ళీ మీరు ఇదే బట్టలు వేసుకోవాలని చెప్పి మా ఇంట్లో తెస్తారు. ఎవరు చెప్పారు నీకు అట్లా? నాకు మా ఇంట్లో మీ మమ్మీ చెప్పిందా? కాదు, ఇంట్లో వాళ్ళు. మా బట్టలు నువ్వు అనుకుంటావా ఇంట్లో తెస్తారా? లేదా ఇంట్లో తెస్తారన్న. ఇంట్లోనే వేస్తారు నీకు బట్టలు? పండుగకి ఒక జత బట్టలు తెస్తారు, అవే బట్టలు నేను రోజు వేసుకోవాలి. నీకు ఎప్పుడు కొనుకోలే? నీకంటూ సెలెక్షన్ అవేముండవా? లేదన్నా, ఏం తెస్తా వేసుకుంటా. నువ్వు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలే నాకు ఇట్లా వద్దు మమ్మీ, నాకు మంచి బట్టలు కొనుక్కోవాలి మా ఫ్రెండ్స్ అట్లా? నీకేం లేదా? నీకంటే ఒక ఆర్గ్యుమెంట్ లేదు, నీకంటే ఇష్టమే లేదు. అని చూడను అట్లేం నువ్వు ఎడగొంటావు బ్రో బట్టలు? ఏం లేదు బాయ్, ఎర్రగడ్డ చార్మినార్ అంతే. 150-250 అంతేనా? అంతే బాయ్. ఏమున్నా బాయ్, మనం చేసేస్తాం. ఇంట్లో 1000 రూపాయలు అడుగుతాం, 500 కథం చేసి 500 దోశ పీసులు తిందు. నీకు అట్లా ఏం? నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్తావా నైట్ టైంలో? అమ్మో, నైట్ టైమా? నైట్ టైం పోలీసు వాళ్ళు రౌండ్ కొడతారన్నా. నువ్వు బయట తిరిగావా? లేదన్న, అక్కడ ఊర్లో ఇప్పుడు మేము నైట్ పూట బయటికి వెళ్ళినాం అనుకో, పోలీసు వాళ్ళు వస్తారన్న, రౌండింగ్ కొడతారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లాఠీలతో కొడతారని బయటికి స్కూల్ పోతావు పొద్దుగాల. ఏ టైం పోతావు నువ్వు స్కూల్ కి? నేను రోజు 7 o'clock పోతాను. 7 o'clock పోతావు. సాయంత్రం 7 o'clock నుంచి సాయంత్రం 5 o'clock వరకు. మళ్ళీ దాని తర్వాత ఇంటికి వచ్చినాక తినేసి మళ్ళీ 8 ట్యూషన్ పోవాలా. ట్యూషన్? నువ్వు ట్యూషన్ కూడా పోతావా? పోవాలి కదన్నా. ట్యూషన్ ఎప్పుడు వస్తావు? నేను ఒక 9 o'clock వస్తాను. 9కి వచ్చేస్తావు. 9కి వచ్చి మళ్ళీ ఇంటికేనా? మళ్ళీ బయట మీ నా ఫ్రెండ్స్ ఎవరు లేరన్నయ్య. మీ క్లాస్ ఫ్రెండ్స్, మీ ట్యూషన్ ఫ్రెండ్స్, మీ క్లాస్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? మొత్తం ఇక ఇల్లు, స్కూల్, ట్యూషన్, ఇల్లు ఇదేనా నీ ప్రపంచం? నువ్వు ట్యూషన్ పోతాను? లేదు బాయ్, నువ్వు ఇట్లా స్కూల్ టైం ఎప్పుడు 5 అయిపోతుంది. నువ్వు చదువుకోవా? మనం చదువు అన్ని మనే వచ్చేసరి చదువుకున్నా మనం పాస్ అయిపోతాం. కాదంటే మళ్ళీ మన జాబ్ గిబ్ ఏమి ఎట్లా? అన్ని మన జాబ్ గిబ్ అన్ని చేస్తాం మనం. ఇప్పుడు నువ్వు స్కూల్ నుంచి 5 o'clock వస్తావు. 5 o'clock నుంచి సాయంత్రం ఏం చేస్తావు? మళ్ళీ 5 నుంచి బయటకు పోతా బాయ్, దోశలతో తిరుగుతా. దోశ అయితే గట్టిగా ఉంటుంది బాయ్ మనది. మళ్ళీ నువ్వు నైట్ వచ్చి మళ్ళీ వండుకొని పొద్దున్న స్కూల్కి ఎప్పుడు పోతావు? వండుకుని స్కూల్లోనే వండుకుంటా కదా బాయ్. స్కూల్లోనే వండుకుంటావా? నువ్వేం రా ఇట్లు నువ్వు స్కూల్లోనే వండుకుంటావా? అంతే కదా. మరి చదువుకోవా స్కూల్లో? చదువుతాం బాయ్, గంట వంటాం, అర్ధగంట చదువుతాం. టీచర్లు ఏమన్నారు? ఎవరు ఏమన్నారా? ఇప్పుడు చెప్పినా కదా బాయ్, టీచర్లు ఏమన్నా వాళ్ళని. నువ్వు స్కూల్లో ఫస్ట్ బెంచ్ అలా లాస్ట్ బెంచ్? లాస్ట్ బెంచ్ బాయ్. ఫస్ట్ బెంచ్ ఉంటే ఇలా దద్దిగాళ్ళు ఎక్కుంటాం. ఫస్ట్ బెంచ్ ఉంటే ఇలా దద్దిగాళ్ళు ఎక్కుంటాం. అన్నయ్య చూడన్న, బట్టన్ ఎందుకు పెట్టుకున్నావు బ్రో నువ్వు? అంటే ఇట్లా పెట్టుకోవాలన్నా, అంటే మా సాంప్రదాయం కుటుంబం కదా, అందుకని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా గొంతు అంటే మా ఫ్యామిలీ అందరు ఇట్లానే పెట్టుకుంటారు. అందరు డీసెంట్. మీ ఇంట్లో? మా ఇంట్లో అందరు పనికి పోతారు అన్నయ్య పొద్దున్న లేవగానే. మీ ఇంట్లో బ్రో? మా ఇంట్లో పోతారు. మీ డాడీ మార్కెటింగ్ అన్నావు కదా, మీ డాడీ నేను ఏమన్నాడా ఇట్లా నువ్వు బయటికి వెళ్తే? ఏమన్నాడు బాయ్, డాడీ మనోడు. డాడీ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అందుకే నువ్వు ఇట్లా తయారు. మీ డాడీ సపోర్ట్ అంటే మా డాడీ అది ఊళ్ళో సర్పంచ్ అన్నయ్య. మరి సర్పంచ్ మీ డాడీ? సర్పంచ్ అంటున్నావు, మళ్ళీ బయట తిరిగాని అంటున్నావు, ఇంత డీసెంట్ ఉన్నావు. మళ్ళీ అన్న అంటే బయటికి వెళ్ళొద్దు కదా. మీ డాడీ చాలా స్ట్రిక్ట్ అన్నయ్య. చలో గాయ్స్, ఇంటర్వ్యూ అయితే ఫుల్ ఫన్ అయితే వచ్చేసింది. జల్ది అయితే వీడియో అయితే మొత్తం చూసేసారు కదా. జల్ది అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు పార్ట్ కావాలనుకుంటే కింద పార్ట్ 1 కామెంట్ చేయరు. వీడియో వైరల్ అయితే ఈ పార్ట్ 2 చేస్తాం. చలో, థ్యాంక్ యూ. కొడుతున్నాను బాబు వదిలేసారా పాపం అని. సబ్స్క్రైబ్ చేయమని అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన నాటి చింటూ అఫీషియల్ కి.